హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి పుట్నాలు, కొబ్బరి కలిపి చట్నీ అయితే చేస్తున్నాను. ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం సాంబార్‌లోకి ఇడ్లీలో ఎలా సాంబారు, ఇడ్లీ అంతా మునిగేటట్టు ఎలా ఏసుకొని తింటామో, ఈ చట్నీ గూడా అలా ఇడ్లీ మొత్తం మునిగేలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నాను. ఇందుకోసమైతే ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. బాగా కారం ఉన్నయి తీసుకున్నానండి. తీసుకొని కొంచెం నూనె వేసేసి ఆ పచ్చిమిర్చినైతే వేగనిచ్చాను. ఇప్పుడు ఒక కప్పు పుట్నాలు, అదే కప్పుతోటి పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇది పుట్నాలు, కొబ్బరి బాగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం వేడికి అలాగా 1 మినిట్ ఉంచేసి స్టవ్ అయితే బంద్ చేశాను. ఇప్పుడైతే చల్లారాక మిక్సీ జార్‌లో వేసేసుకున్నాము. వేసేసుకొని ఒక 8 దాకా ఎల్లిపాయలు, జీలకర్ర, తర్వాత కొంచెం చిన్న అల్లం ముక్క అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఈ చట్నీ అయితే మెత్తగా పట్టొద్దండి. కొంచెం కొబ్బరి ఉండాలి. బాగా మెత్తగా గంధం లెక్క అయితే చేయొద్దు. కొంచెం కొబ్బరి తెలుస్తూ ఉండాలి. అలా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా కొంచెం మెదగాలని చెప్పేసి కొంచెం వాటర్ పోసైతే చె మిక్సీ అయితే పట్టేసాను. ఇప్పుడైతే తాలింపయితే వేసుకున్నాను. ముందుగా కరివేపాకు వేస్తున్నాను. ఎందుకంటే కరివేపాకు బాగా వేగితే చట్నీలోకి బాగుంటుంది. అందుకే ముందైతే వేశాను. కొంచెం తడిగా ఉంది మరి నూనెలో వేస్తే మళ్ళీ నూనంతా చిందుతుందని తర్వాత నూనె అయితే వేసేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అయితే వేసేస్తున్నాను. వేసేసి కరివేపాకు ఇవన్నీ వేగేదాకా వేయించేసి కొంచెం లైట్‌గా పసుపు కూడా వేసేసి కలర్ బావుంటుందండి అప్పుడు. వేసేసి తాలింపయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీనైతే ఒక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం వాటర్ అయితే జార్ కడిగేసి ఆ వాటర్ అయితే ఈ చట్నీలో వేసేసాను. వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా వాటర్ వేసేసుకొని తాలింపయితే చల్లారాక ఈ చట్నీలో అయితే వేసేస్తున్నాను. ఈ చట్నీ కొంచెం పలచగా ఉంటేనే ఇడ్లీలోకి బావుంటుందండి. మనం చూసుకుంటూ వాటర్ వేసుకోవచ్చు. నేనైతే చూసుకుంటూ వాటర్ అయితే వేస్తున్నాను. ఒకసారి మొత్తం తాలింపు కలిపేసి ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా గట్టిగానే ఉంది చట్నీ అందుకే వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇడ్లీ అయితే పెట్టేసుకొని మనం ఇడ్లీలోకి సాంబార్ ఎలాగో వేసుకుంటామో అలాగైతే వేసేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో చెప్పండి. కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందనుకున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. లైక్ కూడా చేయండి. ఓకే అండి అందరికీ.